చేసే సందర్భంగా ఆయన యొక్క చెల్లితోటి హోలీకి వెళ్ళితో అగ్నిదానం చేస్తున్న సందర్భంలో ఆ రోజుల్లోనే మరి ఏదైతే తువాల ఉందో ఆ తువాల అగ్నికి ఆహుతి కాకుండా ఉండేటందుకు వెళితే విష్ణువు మాయ చేత ప్రహ్లాదుని మాత కాపాడి ఆ రాక్షసి హోలీని తలగబడే విధంగా చేసినట్టు సందర్భంగా హోలీ జరుపుకున్నట్టుగా పురాణాలు తెలుస్తున్నాయి. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్కపల్లిలో శివాలయం కమిటీ మెంబర్స్ అందరూ గ్రామ ప్రజలు అందరూ కూడా హోలీ అంగరంగ వైభవంగా శివరాత్రి అయిపోయిన తర్వాత శివరాత్రి నుంచి కూడా అదే రంగుల పండుగగా ఏదైతే శ్రీకృష్ణుడు 16 రోజులుగా పండుగ చేస్తాడో ఆ యొక్క మధురలో అలాగే ఆర్కపల్లి కూడా శివరాత్రి నుంచి కూడా ఈ హోలీ పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మరి అందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా ముఖ్యంగా హైదరాబాద్లో అంటే తెలిసి మరి ఎప్పుడు ప్రెజర్ ఉంటుంది. సో ఆర్కపల్లికి పోతే వివిధ రకాల కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరి వాళ్ళకి సంబంధించిన నేచర్ కళ్ళు కూడా దొరుకుతుంది. వాటి గురించి కూడా వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రస్తుతం మనతోటి అందరు ప్రజలందరూ కూడా వారి యొక్క మాటల్లోనే మన అనుభూతితోటి అక్టోబర్ నరసింహ గారు మిగతా కార్యక్రమాన్ని చెప్తారు. హ్యాపీ హోలీ సందర్భంగా ఆర్కపల్లి గ్రామంలో మేమందరం కూడా గత 30-35 సంవత్సరాల నుంచి కలిగినటువంటి మిత్రులందరం కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానం యొక్క సందర్భంగా మేమందరం కలిసి ఈ యొక్క హోలీని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పూర్వం ఉన్నటువంటి మాజీ సర్పంచులు ఏపీ జంగయ్య గారు కానీ, వారికన్నా వెంకసిరి చేసిన దండు వెంకటయ్య గారు కానీ, వారికన్నా వెంకసిరి చేసినటువంటి ఆయన ముందర 2 సార్లు చేసిండు. మాజీ సర్పంచ్ ఏర్పుల జంగయ్య గారు మొదటి నుంచి కూడా ఆయన కూడా ఉన్నాడు. దండు వెంకటయ్య గారు ఉన్నారు, మాజీ ఆకుతోట జంగయ్య గారు ఉన్నారు. వార్డు మెంబర్లు అందరం కలిసి ఈరోజు ఆర్కపల్లిలో ఉన్నటువంటి మిత్రులందరినీ కలుపుకోరు. అసలు ఈ హోలీ పండుగనే కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇగో చూడు యంగ్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఈయన కూడా మాయమ్మటే ఉన్నాడు. ఈ పక్కల ఆకుతోట నరసింహ గారు ఈయన గుడికి పెద్ద మనిషి. ఆ పక్కల రవీంద్రరావు గారు, దండు తిరుపతయ్య గారు, సిరిసవాడ శ్రీనివాస్ గారు ఆయన కూడా పెద్ద మనిషి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. మా అన్న జగన్మోహన్ గుప్తా ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండు. మిగతా వాళ్ళు మా మిత్రులు హైదరాబాద్కి వెళ్ళి ఆర్కపల్లిలో ఘనంగా జరుగుతారు. అబ్బా మీకు పార్టీలకు అతీతంగా ఉంటారు, మీరు రాజకీయాలకు అతీతంగా ఉంటారు, బ్రహ్మాండంగా చేస్తారు, సర్పంచులు ఎంపీటీసీలు ఏదైనా ఉండని కానీ ఈ ప్రోగ్రాంలు మాత్రం మంచిగా చేస్తారని మా అన్న ప్రభాకర్ అన్న, దశరథ్ అన్న, పాండు వీళ్ళందరూ కూడా శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కూడా నిన్న వచ్చి ఎట్లా జరుగుతుందో అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, మా ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారో అని. కాకపోతే మీ వీడియో కవరేజ్కి రాలేదు. పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు కూడా మేము బ్రహ్మాండంగా ఆర్కపల్లి శివాలయం ముందల ఆ యొక్క ఆయన ఎవరు సాయిబాబా శర్మ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం. దానికి ముఖ్య అతిథులుగా ఆకుతోట నరసింహ గారు, గుడి చైర్మన్ గారు, ఆయన పండ్రపగడ రవీంద్ర గారు, మాజీ సర్పంచ్ గారు, దండు సీన్ గారు, మేమందరం కూడా సిరిసవాడ శ్రీను, జగన్మోహన్ గుప్తా, దండు తిరుపతి వీళ్ళందరం కూడా వివిధ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఆ హోలీ పండుగ జరుపుకున్నాం. హోలీ అందరికి కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మీ V3 న్యూస్ మా మిత్రులు, మా గ్రామ సర్పంచ్, ప్రతి ఒక్కరు యూత్ అందరూ కలుసుకున్నాము. చాలా రోజుల తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వస్తున్నాము. ఈ మధ్యనే మా కాశీ విశ్వేశ్వర వీరేంద్ర దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగినది. రాత్రి స్వామివారికి పవలింపు శివ పదారు పండుగ జరిగినది. అదే రోజు నైట్ మా గ్రామంలో కామదానం కూడా జరిగినది. నెక్స్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్న మా యూత్ అందరం కలిసి. కాబట్టి అందరూ హోలీ పండుగ మంచిగా జరుపుకోవాలని హ్యాపీ హోలీ.